ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మీరు నన్ను ఫాలో చేయొచ్చు. హాయ్, హలో, వెల్కమ్ టు డిఆర్ మోటో వ్లాగ్స్. నేను మీ రాజేష్. అండ్ ఈరోజు మన రైడ్ వచ్చేసి మారేడుమల్లి అండ్ గుడిస. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి విజయవాడలో వారధి మీద ఉన్నాం. మన విజయవాడలో వన్ ఆఫ్ ది సైట్ సీయింగ్ ప్లేస్ ఏదంటే బ్యారేజ్ అండ్ వారధి అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అక్కడిని ఆ టెంపుల్ని చూడటానికి చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఆ టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మా ఇంటి దగ్గర నుంచి మారేడుమల్లి ఎగ్జాక్ట్గా 270 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము బయలుదేరిన టైం అయితే 4 o'clockకి బయలుదేరాము. 4 o'clock బయలుదేరితే 5 hours 30 minutes చూపిస్తుంది అక్కడికి. మధ్యలో ఇంకా బ్రేక్స్ అన్నీ ఉంది కాబట్టి ఎక్కువ టైం అయిపోద్దేమో అనుకున్నాం. బట్ కానీ ఇంకా మేము ఎర్లీగానే రీచ్ అయింది. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. మార్నింగ్ టైం కాబట్టి నాకు అంత ఏం అనిపించలేదు. అండ్ మధ్యాహ్నం మేము అక్కడికి రీచ్ అయ్యే తలకి ఫుల్ చెమటలు. అందులో రైడింగ్ జాకెట్ ఉంది కాబట్టి రైడింగ్ జాకెట్ ఫుల్ తడిసిపోయింది అనమాట. ఇంత ప్లాన్ చేసుకొని మేము అక్కడికి రీచ్ అవ్వగానే అక్కడ చిన్న డిసప్పాయింట్ అయితే అయిపోయాను. ఆ డిసప్పాయింట్ ఏంటంటే ఒక చిన్న ఫ్యూల్ బ్రేక్ అవుట్ తీసుకుని దాని తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను. 1 2 3 4 ఇప్పుడైతే మనం ఒక చిన్న ఫ్యూల్ బ్రేక్ తీసుకున్నాం. ప్రజెంట్ ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ 80 పైస్ ఉంది. ఫ్యూల్ ప్రైజెస్ మాత్రం బాగా పెరిగిపోయినాయి. డిసప్పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఈ సమ్మర్ వెదర్కి అక్కడ వాటర్ ఫాల్స్లో వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయి. కొన్ని వాటర్ ఫాల్స్ అయితే అసలు కొన్ని క్లోజ్ చేసే ఉన్నాయి, చిన్నవి. ఓన్లీ అమృతధార వాటర్ ఫాల్స్ మాత్రం కొంచెం ఓపెన్ చేసి ఉంది. అండ్ సైట్ సీయింగ్ ప్లేసు ఓకే పర్లా, అది ఓపెన్లోనే ఉంది. చిన్న కాలువలాగా అయితే ఒకటి ఉంది, అది మాత్రం కొంచెం పర్లా, దాంట్లో కూడా వాటర్ ఉన్నాయి. అండ్ ఈ గ్రీనరీ అంటారా, గ్రీనరీ ఈ వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ ఉండే అంత ఫీల్ అయితే లేదు. గ్రీనరీ ఎక్కువగా అంతగా లేదు ఈ సమ్మర్ సీజన్లో కాబట్టి. ఇది మనమైతే ఇప్పుడు విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఈ సిటీలో మనకి ఇప్పుడు నేను వెళ్ళే రూట్లో నుంచి ఒక చిన్న ప్లస్ అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, అటు రైట్ సైడ్ వెళ్తే మీకు సిటీ లోపలికి వెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ హైవే మీద వెళ్ళే వెహికల్స్ కాబట్టి దీని మీద ట్రావెల్ అయ్యేది. అందుకని చెప్పి చాలా తక్కువగా ఉంటుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి హనుమాన్ జంక్షన్ ఊరు దగ్గరలో ఉన్నాము. మనకి ఇప్పుడు హనుమాన్ జంక్షన్ ఊర్లో ఒక ఫేమస్ అయిన హోటల్ అయితే ఒకటి ఉంది. ఆ హోటల్ పేరు ఏంటంటే భూబొమ్మ హోటల్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో టిఫిన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. అండ్ ఇదిగోండి నా ఫేవరెట్ పెసర దోశ, పెసరట్టు ఉప్మా. ఇదిగోండి బోర్డు అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. ఎవరైనా ఖచ్చితంగా హనుమాన్ జంక్షన్ వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ హోటల్ దగ్గర ఆగి తిని వెళ్ళండి. అలా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత కొంచెం వాటర్ తాగి మళ్ళీ బయలుదేరిపోయాము. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు ఏలూరుకి దగ్గరలో ఉన్నాము. ఆ ఏలూరుకి దగ్గరలో సీనరీస్ ఎలా ఉన్నాయంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో, అంటే ఇప్పుడు హైవే మీద వెళ్తూ ఉంటాం కదా, రైట్ సైడు లెఫ్ట్ సైడు మొత్తం కొబ్బరి చెట్లే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందుట్లో కూడా ఆ టైంలో కొంచెం క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది.
విజయవాడ అండ్ హనుమాన్ జంక్షన్, అలాగే ఏలూరు అది దాటి నియర్లీ మనం రాజమండ్రికి దగ్గరలో ఉన్నాము. రాజమండ్రి ఇదిగోండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం రాజమండ్రి బ్రిడ్జ్లో అంటే ఇక్కడికి రాజమండ్రి ఎంట్రన్స్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. నేనైతే ఇంత పెద్ద బ్రిడ్జ్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చానంటే 2012 ఆర్ 13లో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చాను ఇక్కడికి. అప్పుడు ఇది ఫస్ట్ టైం అనమాట నేను అప్పుడు రాజమండ్రి రావడం. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు చాలా పెద్దదన్నమాట బ్రిడ్జ్ అయితే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం వాటరే కనిపిస్తూ ఉంటుంది చాలా దూరం వరకు. అండ్ ఇంకోటి, ఈ రాజమండ్రి ఈ నదిలో అటు సైడ్ మనకి ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జి మనకి మధ్యలో అలా బోట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒకసారి ట్రావెల్ చేశాను. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ వస్తుంది. ఆ రూట్లో నుంచి మనం మారేడుమల్లి చేరుకుంటాం అన్నమాట. జస్ట్ ఒక 600 మీటర్స్ అలా ఉంటుందేమో. ఈ బ్రిడ్జి ఫ్లైఓవర్ మనం క్రాస్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఆల్రెడీ వెళ్ళాం కదా అని చెప్పేసి రూట్ మ్యాప్ పెట్టుకోకుండా వెళ్ళిపోతే కొంచెం ముందరికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని రావాల్సి వచ్చింది. నేను ఇందాక చెప్పా కదా, మనం అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలని ఫ్లైఓవర్ దగ్గర నుంచి. మనమైతే ఇప్పుడు మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. మనకి ఇక్కడి నుంచి ఫస్ట్ రంపచోడవరం వస్తుంది. రంపచోడవరం తర్వాత మారేడుమల్లి నుంచి మేము నెక్స్ట్ డే గుడిసె ప్లాన్ చేసుకున్నాం. గుడిసె ప్లాన్ చేస్తే ఏమైందంటే ఆ గుడిసె అనేది టెంపరీ ఇప్పుడు 144 సెక్షన్ ఏదో నడుస్తుందంట. ఆ గుడిసె అయితే క్లోజ్ చేసేసారు. మన పుష్ప మూవీ షూటింగ్ అండ్ ఆచార్య మూవీ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. నేను అది చూడటానికి అయితే చాలా ఎక్సైట్ అయ్యాను, నేను అది చూద్దామని. బట్ ఏంటంటే ఇప్పుడు క్యాంప్ ఫైర్ చేసుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టెంట్లు వేసుకొని అక్కడ స్టే చేసేవాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు యూజ్ చేసుకొని ఈ క్యాంప్ ఫైర్ చేసుకుని ఈ ఫైర్ దాన్ని ఆర్పకుండా అలాగా వచ్చేసేసరికి అక్కడ ఉన్న గడ్డి అదంతా కాలిపోతుందంట, చాలా ఇబ్బంది అయిపోతుందంట. అండ్ అయితే ఈ ప్లాస్టిక్ ఇది కూడా ఉంటుంది కదా, ఈ ప్లాస్టిక్ ఇది కూడా అక్కడే అలాగే వదిలేసి వస్తుంటే దగ్గర ఒక 4-5 లారీల వరకు ప్లాస్టిక్ అనేది అయితే ఉందంట అక్కడ. అదంతా రిమూవ్ చేసి అంతా క్లీన్ చేస్తున్నారు అక్కడ. సో అందుకని చెప్పేసి అక్కడ 144 సెక్షన్ పెట్టారు. ఏపీ టూరిజం వాళ్ళు ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తున్నారంట. ఇంకా నేనైతే చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళాను. అక్కడ గుడిసెలో అక్కడ నైట్ వెళ్ళిపోయి అక్కడ నేను స్టే చేసి టెంట్ అదంతా తీసుకొని నైట్ మొత్తం అక్కడే స్టే చేద్దాం, మార్నింగ్ మీకు ఆ గ్రీనరీ కానీ ఆ విజువల్స్ కానీ అన్నీ చూపిద్దాం అనుకున్నా. కానీ బట్ క్లోజ్ చేశారు, అది మన బ్యాడ్ లక్.
ఇప్పుడు వరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. మారేడుమల్లి రంపచోడవరం గుడిస. నేను గుడిస ఇప్పుడు వెళ్ళలేదు, కానీ నెక్స్ట్ టైం మేబీ నాకు టైం దొరికినప్పుడు నేను ఖచ్చితంగా అక్కడికి విజిట్ చేస్తాను. మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే మనకు సీనరీ అయితే కనిపిస్తుంది, చూడండి. మీకు ఇంకా బాగా క్లియర్గా కనిపించాలని చెప్పేసి ఇంకా ఈ స్నాప్చాట్లో నేను ఇంకా మీకు బాగా గ్రీనరీ కనిపిస్తుందని చెప్పి స్నాప్చాట్లో అయితే నేను వీడియో తీశాను. ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ వ్యూ పాయింట్ అనేది. అండ్ ఇప్పుడు మనం మారేడుమల్లి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ మారేడుమల్లి ఊర్లో మనకి ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది. మనకి ఇంకా ముందలే మనకి ఈ హోమ్ కాటేజెస్ కానీ రిసార్ట్స్ కానీ ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఫోన్ సిగ్నల్ కూడా ఫుల్గా ఉంటుంది. జియో అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. మనకి చాలాసేపు వెయిట్ చేసి మేము అక్కడ మొత్తానికి మా బడ్జెట్లో ఒక రిసార్ట్ అయితే తీసుకున్నాము, హోమ్ కాటేజ్. అది వచ్చేసి ఏపీ టూరిజం ఉంది. అక్కడ చాలా చాలా తక్కువగా ఉంది. ప్రైస్ అయితే రీజనబుల్, 2500 మాత్రమే. అక్కడ విత్ ఏసీ ఉంటుంది, నో బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ కాటేజ్ వచ్చేసరికి ఇదే మనకి కొంచెం అడవి లోపల ఉంటుంది. చుట్టూతో చెట్లు, ఒక 4 or 5 ఉంటాయి అక్కడ కాటేజ్. ఇవన్నీ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఒక సపరేట్ రేటు ప్లస్ సపరేట్ కాటేజ్ అనమాట. అది చాలా పెద్దది అది. అండ్ కపుల్స్ వచ్చే వాళ్ళకి అది సపరేట్గా ఉంటుంది. ఇంకా సింగిల్ రూమ్స్ కావాలనుకుంటే కనుక సింగిల్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ లగేజ్ అంతా పెట్టి మేమైతే బొంగులో చికెన్ అండ్ బొంగులో బిర్యానీ తినడానికి అయితే వెళ్ళాం. బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్. అది తినేసాక మేము మళ్ళా అక్కడ వాటర్ ఫాల్స్కి, ఆ సైట్ సీయింగ్ ప్లేస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. మేము వచ్చినప్పుడు 1 o'clock అలా అయింది. 1 o'clock అలా అయిన తర్వాత మేము తినేసిన తర్వాత ఒక 1/2 hour అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే మేము సైట్ సీయింగ్ ప్లేస్కి మేము చూద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము రేపు మార్నింగ్ అయినా చూద్దాం అనుకున్నాం, ఇప్పుడు రెస్ట్ తీసుకొని. బట్ ఏమైందంటే ఆ గుడిసె అనేది సైట్ సీయింగ్ ప్లేస్ క్లోజ్ అయిందని చెప్పేసి ఇంకా ఈరోజే ఇది కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఇవన్నీ కాటేజెస్ ఈ ఊరు లోపల బాగున్నాయి. కాటేజెస్ అయితే మీకు నీట్గానే ఉన్నాయి. మేమున్న కాటేజ్ పేరు అయితే వనవిహారి అనమాట. అది ఏపీ టూరిజం ఉన్నది. చాలా క్లీన్గానే ఉంది అక్కడైతే. ఇదైతే మనకి ఒక వన్ ఆఫ్ ది సైట్ సీయింగ్ ప్లేస్ అనొచ్చు, ఒక కాలువ అనుకోవచ్చు. అంత బాగుంది. వాటర్ అలా చుట్టూతా కొండలు, మధ్యలో కాలువ. అంటే వర్షాకాలంలో కానీ వింటర్లో కానీ వచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ లేవు. చుట్టూతా సీనరీ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఉందంటే ఇక్కడ ఈ సీనరీ ఫొటోస్ తీయడానికి కానీ ఏమన్నా చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది. దీని తర్వాత మీకు ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అది ఇంకా అసలు అదైతే మాత్రం వేరే లెవెల్లో ఉంది. అదైతే ఇదిగోండి ఆ వ్యూ పాయింట్. మీకు ఇట్లా చూడటం కన్నా అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి చూడటం అయితే చాలా బాగుంటుంది. అసలు మొత్తం ఫుల్ అంతా హిల్ స్టేషన్సే ఉంటాయి చుట్టూతో. మేము అదిగోండి ఆ కొండల్లోంచి మేము ఎక్కడికి వచ్చాము ఈ వ్యూ పాయింట్కి.
సమ్మర్ సీజన్లో అయితే ఎవరన్నా విజిట్ చేద్దామంటే కనుక ఖచ్చితంగా మ్యాక్సిమం మీ దగ్గర కనుక కారు కనుక్కుంటే ఖచ్చితంగా కారే తెచ్చుకోండి. ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఏరియా అంతా చాలా కూల్ క్లైమేట్ ఉంది. బట్ మనం వచ్చేటప్పుడు ఆ జర్నీ మొత్తం ఫుల్ హాట్ వెదర్ అనమాట. వచ్చే తల్లికి అసలు ఎలా ఉందంటే వేరే అదొక రేంజ్లో ఉంది. ఇంకో పక్కనేమో బండి కాలిపోతుంది, ఒక పక్కన వేడిగా ఈ ఎండకి. ఇంకోండి మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరకు అయితే ఎంటర్ అయిపోయాము. టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. ఇంత ముందులో 10 రూపీసే ఉండేది, బట్ ఇప్పుడు ఎక్స్ట్రా 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అంతా చుట్టూ మొత్తం గ్రీనరీ. లోపలికి మనం కిందకి దిగాలన్నమాట. దగ్గర దగ్గర ఒక 200 స్టెప్స్ నియర్లీ ఉంటాయేమో. దిగేటప్పుడు అంతా బాగుంది చాలా, బట్ ఎక్కేటప్పుడే దోల తీరిపోయింది అనమాట. దిగేటప్పుడు ఒక 10 మినిట్స్లో అలా దిగామనుకోండి. ఎక్కేటప్పుడు మాత్రం దగ్గర దగ్గర అరగంట పైనే పట్టింది. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఎలా ఫామ్ అయిందంటే మనకి ఈ కొండల్లో చుట్టుపక్కల ఉన్న వాటర్ మొత్తం ఒక 2 సైడ్స్ నుంచి అయితే వస్తాయి అన్నమాట. అది మెయిన్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పడి కిందకి వెళ్ళిపోతాయి. కింద ఇందాక మీకు ఒక కాలువ లాంటిది చూపించాను కదా, అటు సైడ్ వెళ్ళిపోతాయి మనకి. మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళంగానే మనకి 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ. ఫస్ట్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, దాని తర్వాత 2 సైడ్స్ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ ఇంకో వాటర్ ఫాల్ కలుస్తుంది అనమాట. నేను ఫస్ట్ అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందేమో అనుకొని అక్కడే చాలాసేపు ఉన్నాం మేము. దాని తర్వాత వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇటు సైడు 2 పక్కల నుంచి వచ్చే వాటర్స్ మెయిన్ పడేది ఇక్కడే పడిద్దంట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన రైనీ సీజన్లో అలా వస్తే ఇది మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుందంట. ఈ కాలం అనేది మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుందంట. అసలు ఆ రైనీ సీజన్లో ఎలా ఉండిద్దో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఈ గ్రీనరీకి ఈ వాటర్ ఫాల్కి అది వేరే లెవెల్ కాంబినేషన్ ఇది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము రూమ్కి వెళ్ళిపోయాము. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట.
ఎర్లీ మార్నింగ్ ఆ పక్షుల సౌండ్ అదంతా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఈ కాటేజ్లో విజిట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.